హాయ్ ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో అందులో మనము విత్ పారామీటర్స్ తోని ఏ విధంగా ఫంక్షన్ డిఫైన్ చేయవచ్చు, వితౌట్ పారామీటర్స్ తోని ఏ విధంగా ఫంక్షన్ డిఫైన్ చేయవచ్చు, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గ్యుమెంట్ అనే ఏ విధంగా అంటాము అన్నది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఫంక్షన్స్ రిటర్నింగ్ ఏ వాల్యూ అంటే రిటర్న్ సంబంధించింది గురించి తెలుసుకుందాము. ఏ ఫంక్షన్ మే ఆర్ మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ వెన్ కాల్డ్. ద రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ ద వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్. ఇన్ ది ఎగ్జాంపుల్ గివెన్ సో ఫార్, ది ఫంక్షన్ perform calculation and display results. They do not return any value. Such functions are called void functions. But a situation may arise wherein we need to send values from the function to its calling functions. This is done using return statement. The return statement does the following: return the control to the calling function, return values or none. సో మనము మన యొక్క ఫంక్షన్లో ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సో అది వాల్యూస్ అనేది రిటర్న్ చేయవచ్చు, ఒకవేళ రిటర్న్ చేయకపోవచ్చు. ఇంతకు ముందు వరకు మనము కొన్ని ఎగ్జాంపుల్ చూసాము. అందులో కొన్ని జస్ట్ ఫంక్షన్ సంబంధించింది ఎగ్జిక్యూట్ అయ్యి ఎలాంటి వాల్యూ కూడా మనకు రిటర్న్ చేయలేదు. సో అలాంటి ఫంక్షన్స్ని మనం వైడ్ ఫంక్షన్స్ అంటాం అన్నమాట. రిటర్న్ చేయని వాటిని మనం వైడ్ ఫంక్షన్స్ అంటాము. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ వల్ల కంపల్సరీగా మనము ఆ ఫంక్షన్లో ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ వచ్చిన దానికి మనం సంబంధించింది ఆ రిటర్న్ ఫంక్షన్ ఉపయోగించి అది వాల్యూస్ అనేది ప్రింట్ అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆ రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఆ వాల్యూస్ మనకు అది డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు వాల్యూస్ డిస్ప్లే కూడా చేయకపోవచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది రిటర్న్ సంబంధించింది. సో ఇంతకుముందు వరకు ఆల్రెడీ మనము సమ్మేషన్ సంబంధించింది కానీ అడిషన్ సంబంధించి కానీ కొన్ని ప్రోగ్రామ్స్లలో రిటర్న్ వాల్యూ యూజ్ చేయలేదు. సో ఇక్కడ రిటర్న్ వాల్యూ యూజ్ చేస్తున్నాము. సో డిఫైన్ క్యాలిక్యులేటర్ పవర్ ఆఫ్ నెంబర్ కామా పవర్ కోలన్స్ result is equal to 1 for I in range of 1 comma power plus 1, then ఇక్కడ colon. సో ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసాము. రిజల్ట్ is equal to result into number, then రిటర్న్ రిజల్ట్స్. సో ఈ రిజల్ట్స్ అనేది ఏదైతే వాల్యూ స్టోర్ అవుతూ వస్తుందో ఫైనల్గా వచ్చిన రిజల్ట్ అనేది రిజల్ట్ రిటర్న్ చేయమని చెప్తున్నాము. సో రిజల్ట్ రిటర్న్ చేస్తుంది. సో మనము ఎక్కడైనా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక దీనికి స్టేట్మెంట్ వచ్చేసి ఇంకొక కోడ్ రాయడం జరిగింది. బేస్ is equal to int of input enter the value of our base number, exponential int of input enter the value of the exponent. సో ఈ రెండు కూడా మనము యూజర్ దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తున్నాము. కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ కాల్ మళ్ళీ మనకు ఇన్వోక్ చేయడం జరుగుతుంది. కాల్ పవర్ ఆఫ్. సో ఈ బేస్ వాల్యూ ఏదైతే యూజర్ ఇస్తాడో ఆ బేస్ వాల్యూ కూడా మనము కాల్ చేస్తున్నాము. తర్వాత ఎక్స్పోనెంట్ కూడా యూజర్ ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో ఇన్పుట్ కూడా కాల్ చేయడం జరిగింది. సో రెండింటి కూడా కాల్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన రిజల్ట్ అనేది ఈ టోటల్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ రిటర్న్ అనేది రిటర్న్ అనే ఫంక్షన్ మనకి రిజల్ట్ ఫంక్షన్లో రిటర్న్ అనే కీవర్డ్ రిజల్ట్ని మనకి ఈ టోటల్ అనే వేరియబుల్కి స్టోర్ అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. సో వన్స్ మనం ఈ ఇక్కడ వేరియబుల్ స్టోర్ అయిన తర్వాత ఈ ప్రింట్ యూజ్ చేసుకొని బేస్ ఆఫ్ రేజ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఈజ్ టోటల్. సో ఇక్కడ మనకి బేస్ వాల్యూ తర్వాత ఎక్స్పోనెంట్ వాల్యూతో పాటుగా ఈ టోటల్ వేరియబుల్ స్టోర్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ స్టోర్ అయిన వాల్యూ అనేది మనకి ప్రింట్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఎగ్జిక్యూట్ చేసి ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బేస్ వచ్చేసి 6 యూజ్ చేస్తున్నాను. ఎక్స్పోనెంట్ వచ్చేసి 2 యూజ్ చేస్తున్నాను. 2 ఇవ్వడం జరిగింది. 6 రైజ్ టు ది పవర్ ఆఫ్ 2 ఈజ్ 36. సో ఓవరాల్గా మనకి 36 అనేది వాల్యూ అనేది రావడం జరిగింది. ఈ విధంగా రిటర్న్ ఫంక్షన్ ఉపయోగించి మనం వాల్యూస్ అనేది ఫంక్షన్స్లో పొందవచ్చు అనమాట. ఇక్కడ so far we have learned that a function may or may not have parameters and a function may or may not return any values. In Python, as per our requirement, we can have the functions in either of the following way: function with no argument and no return values, function with no argument and with return values, function with arguments with and no return value, function with arguments and return values. ఫంక్షన్స్ ఉపయోగించి మనకు కావాల్సిన టాస్క్ అనేది పొందవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.